ఫస్ట్ కామారెడ్డి మండల్లో మాకు 7 కాంగ్రెస్, 5 BRS, 1 BJP, 1 ఇండిపెండెంట్, టోటల్ 14. మాచారెడ్డిలో టోటల్ 25, దాంట్లో 18 కాంగ్రెస్, BRS ఓన్లీ 2, 5 BJP, ఇండిపెండెంట్ 0. పాల్వంచలో 12, దాంట్లో 6 కాంగ్రెస్, 4 BRS అండ్ ఒకటి మన బీజేపీ. అలాగే 17 బిగునూరు మండలంలో దాంట్లో 11 కాంగ్రెస్, 5 BRS, 1 బీజేపీ. అలాగే బీబీపేటలో 11, దాంట్లో 6 కాంగ్రెస్, 4 BRS, బీజేపీ 0, దోమ ఇండిపెండెంట్ 1. దోమకొండలో కాంగ్రెస్ 2, దోమకొండ ప్రాబ్లం వచ్చింది కదా 3. దోమకొండలో 3, BRSకు 3, బీజేపీకి 1. రాజంపేట్ 6 ఉన్నాయి, 2 కాంగ్రెస్, 2 BRS, 2 బీజేపీ. రామారెడ్డిలో 4 మనకు పార్ట్ కామారెడ్డి కాన్స్టిట్యున్సీ పార్ట్లో 4 ఉన్నాయి, 7 ఉన్నాయి. 7లో 4 కాంగ్రెస్, 1 BRS, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్, టోటల్ 7. 1, 2 బహుశా ఇండిపెండెంట్ ఇవి దాంట్లో అటు ఇటు ఏమైనా కావచ్చు, నేను ఎగ్జాక్ట్ అనేది కాదు. విజయ్ సభ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి కాంగ్రెస్ ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా, ఈ ర్యాలీ గెలిచిన సర్పంచులు సుమారు 14 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద విజయం సాధించి దాదాపు 60% ఉన్న సర్పంచ్లలో 102 సర్పంచ్, దాంట్లో 58 సర్పంచ్లు కాంగ్రెస్ గెలిచింది. 58లో కాంగ్రెస్, 26 TRS, 12 బీజేపీ, 5 ఇండిపెండెంట్స్ ఉన్నారు. దాంట్లో కూడా ఇప్పుడు 2-3 కలుస్తున్నారు కాంగ్రెస్లో. ఇంత పెద్ద విజయం అంటే దాదాపు 60% కాంగ్రెస్ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తులు గెలవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పెద్ద గ్రామాల్లో బిగ్నూరు అందరికంటే పెద్ద గ్రామం, మేజర్ గ్రామ పంచాయతీలో సుమారు బిగ్నూరులో 1200 ఓట్స్ గెలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ మేజర్ గ్రామం దోమకొండలో 2 కాంగ్రెస్ వాళ్ళే, మా ఆయన నర్సయ్య కానీ శంకర్ రెడ్డి కానీ మేము అన్నాం ఇక మేము మధ్యలో రాము, గెలిచిన వాళ్ళే రెబల్స్, కాంగ్రెస్ ఆయన కూడా వచ్చేసినాడు. అలాగే మాచారెడ్డి మండల్లో మా 4 పోటీ చేశారు. ఇక ఎవరు గెలిచిన కాంగ్రెస్లో సంతోష్ వచ్చినాడు, బయలుదేరి వస్తున్నాడు. తర్వాత 3 మండలాలు, 4వది రెడ్డిపేటలో కూడా రాజేందర్ భారీ మెజార్టీతో రెడ్డిపేట కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీబీపేటలో దాంట్లో కాంగ్రెస్ రేబలే కానీ గెలిచింది మన రెబల్ కాంగ్రెస్ వ్యక్తి, ఇంకా ఆయనే కన్ఫర్మేషన్ ఇంకా మాకు రాలేదు, కానీ వాళ్ళు వస్తూ అంటారు. మరి ఇప్పుడైతే మా దగ్గరికి రాలేదు, ఆయనగా రావచ్చు. అంటే మేజర్ ఈవెందో మాజీ శాసనసభ్యులు మన గొప్ప గోవర్ధన్ గారి కాన్స్టిట్యున్సీలో బస్వాపూర్లో కూడా ఆఫ్టర్ 25 years తర్వాత, 25-30 years తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి బస్వాపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో అక్కడ 285 ఓట్ల మెజారిటీతో గెలిచి వచ్చి అక్కడ లోకల్ శాసనసభ్యులు అప్పుడు గంపగోవర్ధన్ గారు స్వయంగా నిలబడి ఆయన ఎంత ప్రయత్నం చేసినా కానీ అక్కడ ప్రజలు విసిగిపోయి అమ్మో ఇంకా టీఆర్ఎస్ ఇంకా గోవర్ధన్ పాలన భద్ర బాబు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు నేను ఇవాళ మీ ద్వారా
యావత్ కామారెడ్డి నియోజకవర్గంలో ఒక 102 గ్రామ పంచాయతీలు మరి ఓట్లేసి పెద్ద భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిపించినందుకు వాళ్ళకి అందరికీ చేతులు జోడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో కూడా ఫేజ్ 1లో దాదాపు 4,000 చిల్లర సర్పంచ్లు 4,000 పైన ఉంటే దాంట్లో మేము 2,300 సర్పంచ్లు అంటే దాదాపు 50% అబోవ్ సర్పంచెస్కు గెలుచుకున్నాము. కానీ మండల గ్రామాల్లో చూస్తే మినిమం 60 to కొన్ని చోట 75-80% సర్పంచ్లు కూడా రాష్ట్రంలో గెలవడం జరిగింది. దీనివల్ల మనకు తెలిసింది అంటే కాంగ్రెస్ పాలన చాలా బాగుంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముఖ్యంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీతో మొదలుపెట్టుకొని రైతు భరోసా, తర్వాత రైతులే కాకుండా మెయిన్గా సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డ్, మహిళలకు ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా ఫ్రీ వాళ్ళకు ట్రావెల్స్, అలాగే మరి ఇందిరమ్మ ఇల్లు మెయిన్గా 3,500 ఇందిరమ్మ ఇల్లు, దాంతో సహా ఇంకా 200 యూనిట్ ఫ్రీ కరెంటుతో మరి సన్న బియ్యం చెప్పినాను. మరి సన్న రైస్ వేస్తుంటే వాళ్ళ 500 బోనస్. మరి రైతులకు పంట మనము కాంట చేయగానే ఇమ్మీడియట్లీగా 24 hours to 40 hours లోపలనే వాళ్ళ రైతుల అకౌంట్లలో వాళ్ళ అమౌంట్, వరి అమౌంట్ వాళ్ళకి పడడం హిస్టరీలో ఎప్పుడు కాలేదట. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చలో కల్లాల మీద అని మన సీఎం గారు, ఇప్పుడున్న సీఎం అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా మనం కల్లాల మీద తిరిగినాం. డబ్బులు రాలేదని డబ్బులు 3 నెలల వరకు వరి డబ్బులు ఖాతాలో రైతులు రాకుంటే ధర్నా చేసినాం. చాలా కార్యక్రమాలు. కానీ ఈసారి యావత్ తెలంగాణలో వరి గురించి, ధాన్యాన్ని గురించి, కొనుగోలు విషయంలో కానీ లేకుంటే డబ్బుల విషయంలో కానీ రాష్ట్రమంతా ఒక్క ధర్నా కానీ ఒక్క చోట కూడా కంప్లైంట్ రాలేదు. లేకుంటే మండల్లో సగం గ్రామాల్లో మాకు ఇబ్బందులు ఉంటుండే. లారీలు లేవు, మాలు కొనడం లేదు, వరి లేపడం లేదు, కల్లాల మీద 15 దినాలు పండుకున్నాం. పాము కరిసి మన షాబ్జీపూర్లో విలేజ్లో పాము కరిసి ఒక మనిషి చనిపోయింది. అట్లా చాలా చోట చాలా కానీ ఈసారి కాంగ్రెస్ వస్తే ఇప్పుడు దాని మీద మరి ముఖ్యంగా మహిళలకు రేవంత్ రెడ్డి గారి ఒక డ్రీమ్, మా చెల్లమ్మకు కోటీశ్వరు చేయాలనే ఉద్దేశంతో వాళ్లకు ఆర్టీసీ బస్సు ఇచ్చి కొనుగోలు చేసి మీరే నడిపించుకోండి, బస్సు డ్రైవర్ మీరే, కండక్టర్ మీరే, రెస్టారెంట్స్ ఇస్తున్నాం, క్యాంటీన్లు ఇస్తున్నాం, పెట్రోల్ పంప్ ఇస్తున్నాం. వాళ్ళు మన కాన్స్టెన్సీ వడ్డీ లేని రుణాలకు ఆ వడ్డీ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో ఇవ్వడం జరిగింది. అంటే డాక్రా మహిళలు పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు కదిలిండ్రు. ఈ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ మీద నమ్మకం. ఇందిరమ్మ చీరలు, బ్రహ్మాండమైన చీరలు, ఇవన్నీ చూసి మనము ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే మహిళా సోదరిమణులదే వాళ్ళే ఎక్కువ సంఖ్యలో మహిళా సోదరిమణులు వచ్చి ఇవాళ ఓటేసినందుకు నేను ముఖ్యంగా డాక్రా గ్రూపే కాకుండా మా మహిళా సోదరిమణులకు, మా చెల్లెలకు, అలాగే రైతన్నలకు, మిగిలిన మా ఓటర్ మహాశయులకు ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద విజయం. ఫస్ట్ ఫేజ్లో మొత్తం రాష్ట్రం, దాంట్లో కామారెడ్డి పెద్ద ఎత్తున 60% పైన పర్సెంటేజ్తో మాకు గెలిపించినందుకు దాదాపు 58 మాకంటే సగం కూడా లేదు. ఇది 26 సీట్లు టీఆర్ఎస్కి వచ్చింది. మరి 13 సీట్లే 12 సీట్లే బీజేపీకి రావడం. మరి దీంతో మా జనం అంతా కాంగ్రెస్ వైపు అని ఇది ఒక మళ్ళా మొన్న జూబ్లీ ఎలక్షన్లో వాళ్ళు కేటీఆర్ అన్నారు ఇది రెఫరెండం అన్నాడు, మళ్ళీ పారిపోయింది. మళ్ళీ ఈ రీఎలక్షన్లో కూడా అన్నాడు ఇది రెఫరెండం అన్నాడు, మళ్ళీ పారిపోయింది. సపోర్ట్ లేదు, కూయలేదు, కాయలేదు. సో దీని 2 సార్లు కూడా టీఆర్ఎస్ రెఫరెండం అన్న తర్వాత కూడా బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ భారీ విజయం సాధించినందుకు మా ముఖ్యమైన మా నాయకులకు, మా కార్యకర్తలకు, ఓటర్లకు
గెలిచిన వాళ్ళకు కూడా అభినందిస్తూ, వాళ్ళు గెలిచినట్టే కాదు, వాళ్ళ మీద బాధ్యత పెరిగిపోయింది. వాళ్ళకి ఇప్పుడు బోర్ లేదు, నీళ్ళు లేదు, వాళ్ళు కమిట్మెంట్ చేసినారు, ఇంకా ఉంటాయి ఎక్కువ. అవన్నీ కూడా మా సర్పంచ్లు, మా సంబంధించిన అందరికీ పని చేస్తాం. కానీ మనోళ్ళు అక్కడక్కడ వాగ్దానాలు చేసింది. నేను గౌరవ ముఖ్యమంత్రి ఫండ్స్, నా ఫండ్స్, మరి ఎస్డిఎఫ్ ఫండ్స్, మా సీతక్క ఫండ్స్, ఎక్కడి నుంచి ఫండ్స్ అవైలబుల్ ఉన్నా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి, మా గౌరవ సర్పంచ్లు ఎక్కడెక్కడ వాగ్దానాలు చేశారు, మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా నాయకులు కూడా ఎక్కడెక్కడ వాగ్దానాలు చేశారో అవన్నీ ఆ వాగ్దానాలు వెరీ సూన్గా పూర్తి చేసే ప్రయత్నం చేస్తానని మీ ద్వారా మా యావత్ కామారెడ్డి ప్రజలకు నేను, మా గెలిచిన వాళ్లకు, గెలిపించిన వాళ్లకు, మా నాయకులకు హామీ ఇస్తున్నాను.